నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు ప్లాస్టిక్ కవర్లకు బదులు జూట్ క్లాత్ బ్యాగులను వినియోగించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు ప్లాస్టిక్ నిషేధం అమలును తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. ప్లాస్టిక్ కవర్స్ ని అన్నిటిని కూడా బ్యాన్ చేసాము. అలాగే పార్టీస్ లో వాటిలో కూడా సింగిల్ యూజ్డ్ ఐటమ్స్ ఏవి కూడా మన కలెక్టరేట్ లో కానీ మన గవర్నమెంట్ ఆఫీసెస్ లో కానీ మనం ఏమి వాడకుండా నిషేధించి దాన్ని సక్సెస్ఫుల్ గా అమలు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ 5th జూన్ మనకి కెనాల్స్ లో ఉండే డిఫరెంట్ టౌన్ ని మన పరిసరాలని శుభ్రపరచుకోవాలని చెప్పేసి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ని కొంత ఏరియా అసైన్ చేసుకుని వాటిని అక్కడ ఉండే గార్బేజ్ కాలువల్లో ఉండే తుక్కంతా కూడా చెప్పి క్లీన్ చేయించుకోవాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టినాము. డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఆ రోజు యూజువల్ గా టేకప్ చేసే ప్లాంటేషన్ ప్రోగ్రామ్ తో పాటుగా ఇంకొకసారి మనం ఆల్రెడీ చేస్తా ఉన్న ప్రోగ్రామ్ మరింత పట్టుదలగా డెడికేటెడ్ గా వర్క్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆ 5th ఎన్విరాన్మెంట్ డే కి సక్సెస్ఫుల్ గా చేయాలి. ప్లస్ దాని యొక్క ఏదైతే ఉందో ఆబ్జెక్టివ్ దాన్ని మనం ఎప్పటికీ కూడా చేసేటట్టుగా ఒక స్థిర నిర్ణయంతో మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వందే భారత్ ట్రైన్ ను నర్సాపురం వరకు పొడిగింపు చేయడానికి కృషి చేస్తానని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరాజు అన్నారు. సోమవారం భీమవరంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కలెక్టర్ నాగరాణితో కలిసి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగివీడు దిగమర్రు మధ్య నిర్మిస్తున్న జాతీయ రహదారి 165 కు సంబంధించి భూములిచ్చిన ఆకివీడు, దుంపగడప, అజ్జమూరు తదితర గ్రామాల రైతులకు 7,04,00,000 పరిహారాన్ని చెల్లించాము అన్నారు. 6 సంవత్సరాలుగా ఆకివీడు ఉండు జాతీయ రహదారి కోసం నిధులు పెండింగ్ లో ఉన్నాయని, రైతులకు ఇవ్వాల్సిన సొమ్ములు ఇతర సమస్యలపై దృష్టి సారించి జిల్లా కలెక్టర్ ఆర్టీఓతో రైతులకు నష్టపరిహారాన్ని అందజేయడానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరం నందు నిర్వహించిన జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణితో పాటు జేసీ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల వద్ద నుండి స్వీకరించిన అర్జీలు వాటి పరిష్కారం కొరకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రతి సమస్యను త్వరగా పరిష్కరించేందుకు జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులు కృషి చేయాలని అన్నారు. పదే అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీతో సమావేశమై బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై ఆమె సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 12వ తేదీని ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామని, దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జూన్ 1 నుండి జూన్ 30 వరకు ప్రత్యేక డ్రైవ్స్ చేపట్టాలని జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ బృందాలను ఆమె ఆదేశించారు. ఎటువంటి ఫామ్ లో ఉన్నా కూడా ఎరాడికేట్ చేయడానికి కృషి చేయాలి. ఇవన్నీ కూడా ఒక 1 month షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. డే వైజ్ షెడ్యూల్ అంతా కూడా I request all the concerned officers అంటే ఈ డే వైజ్ షెడ్యూల్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఎన్ఫోర్స్మెంట్, తర్వాత బడి బయట ఉన్న పిల్లలందరినీ కూడా బడిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంటే స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కూల్లోనే ఉండాలి. స్కూల్ బయట ఉన్నారు అంటే అది చైల్డ్ లేబర్ కిందే వారిని చైల్డ్ లేబర్ యాక్ట్ గుర్తిస్తుంది. చైల్డ్ బయట ఉన్నారు అంటే వాళ్ళు చైల్డ్ లేబర్ కిందే. ముఖ్యంగా మన జిల్లాలో ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా 6th, 7th, 8th డ్రాప్ అవుట్స్ చాలా ఎక్కువ ఉన్నారు. ముఖ్య కేసెస్లో ఈ డ్రాప్ అవుట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీని మీద డిస్ట్రిక్ట్ అంటే డిఈఓ గారు, ఎంఈఓస్ ప్రతి ఒక్కరూ మండల స్థాయిలో ఎంపీడీఓస్, ఎంఈఓస్, ఎంఆర్ఓస్, తర్వాత లేబర్ డిపార్ట్మెంట్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా కోఆర్డినేషన్ తోటి
పిల్లలందరినీ కూడా స్కూల్కి డ్రాప్అవుట్స్ లేకుండా స్కూల్లో ఉండేటట్టుగా యాక్షన్ తీసుకోవాలి. హౌస్ ఫర్ ఆల్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 23ని తక్షణమే అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లిపోయిన రంగారావు, సీతారాం ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఎన్నికల్లో కూటమి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద స్థానికంగా ధర్నా నిర్వహించి డిమాండ్స్తో కూడినటువంటి వినతి పత్రాన్ని, ఇళ్ల స్థలాల వ్యక్తిగత అర్జీలను తహసీల్దార్ ఆర్ రాంబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చి పేదల స్వంత ఇంటి కల నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేయాలి ప్రభుత్వ హామీ వెంటనే, ప్రభుత్వ హామీలు వెంటనే, ప్రభుత్వ హామీలు వెంటనే. సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా మరి కూటమి ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి ప్రచారంలో ఆయన కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది. సూపర్ 6 వెంటనే అమలు జరపాలని, అలాగే టౌన్లో మరి 2 సెంట్లు, రూరల్లో 3 సెంట్లు ఇస్తానని ఆయన ప్రతి ఉపన్యాసంలో కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. మన మహానాడులో కూడా ఇదే ఉపన్యాసం వెంటనే మేము అమలు జరుపుతామని చెప్పడం జరిగింది. కానీ బ్యాంకుల ద్వారా ఈ రూరల్ ఏరియా, టౌన్ ఏరియాలో ఉన్న ఇళ్ల స్థలాలు ఇస్తే మాత్రం గృహ నిర్మాణానికి 5 లక్షలు ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలను గాలికొదిలేయడంతో పాటు ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నందున ఈ నెల 4న వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున నిర్వహించే వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి కారుమూరి కోరారు. అత్తిల్లో ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పథకాలను వారి పార్టీ కార్యకర్తలకే అందజేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ వారు పచ్చి అబద్ధాలను వల్లవేస్తూ దుష్టపాలన చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యక్ష సహాయం ద్వారా వైసీపీ ప్రభుత్వం కోట్లాది రూపాయలు చెల్లిస్తే ఇప్పుడు నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ లేక తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రజలకు అందించే పథకాలను రద్దు చేసినందుకు వారు పండుగ చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యం ఇంటింటికి అందజేస్తే ఈ ప్రభుత్వం డిపోల ద్వారా బియ్యం ఇస్తూ మహిళను రోడ్ల పాలు చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపుల ద్వారా మద్యాన్ని పారిస్తున్నారని, పేకాట, జోదం వంటివి విచ్చలవిడిగా జరుపుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల సొమ్మును తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున 4వ తారీఖున తణుకులో జరిగే వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కారుమూరి కోరారు. ఆరోగ్యశ్రీ విషయంలో హార్ట్ ఆపరేషన్ అని ఏ ఆపరేషన్ అయినా సరే 25 లక్షలు కాటించారు, ఎక్కడైనా చేయించుకోండి. ఇవాళ అది ఎత్తిస్తారు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, నీకు 15 లేదు. ఇవాళ రైతు భరోసా లేదు, వాహన మిత్రాలు లేవు, మన న్యాయ బ్రాహ్మణికి 10,000 లేదు, రజకులకి 10,000 లేదు, బ్రాహ్మణులకి కాపు నేస్తం లేదు, బ్రాహ్మణులకి, రాజులకి, వైశ్యాస్కి అందరికీ కూడా పేదోళ్ళకి ఇచ్చారు, టైలర్స్కి ఇవన్నీ కూడా లేవు. ఇవాళ మేము 24 గంటల్లో డబ్బులు చేస్తాం, మా అంత పోటుగాడు లీడర్ బయలుదేరాడు రాజర్ల మనోహర్. ఇవాళ ఎప్పుడో ఏప్రిల్ 26 ఎప్పుడో కొట్టారు దాన్ని, ఇప్పుడు లేవు. 6వ తారీఖు ఏప్రిల్ 6వ తారీఖు కానీ ఇప్పుడు ధాన్యానికి డబ్బులు లేవంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం ఒకసారి గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రాప్ చేశాడు, ఉచిత ఇన్సూరెన్స్ కట్టాడు. ఎవరికైనా సరే కదా, మన ఏదైనా వరదలు వచ్చినా డబ్బులు వెంటనే వచ్చి. ఇవాళ ఈ క్రాప్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, రైతు నష్టపోవాల్సిందే. మన ప్రకాశం వెళ్ళాను లాస్ట్ టైం ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ కట్టడం వల్ల ఎకరానికి 12,000 రూపాయలు కంది చేతికి వచ్చింది. ఇవాళ కంది చేను పంట పోయింది కానీ అక్కడ డబ్బులు లేదు, ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల. అందుకే ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఉమ్మడిగా ఒకేసారి ఎన్నుకోటు పొడిచేసాడు. అన్నింటికీ కలిపి ఈ ఎన్నుకోటు దినోత్సవం ఈ 4వ తారీఖున మన తణుకులో మన అక్కడ ఆర్ట్స్ కాలేజీ కాడి నుంచి 9 గంటలకల్లా ఖచ్చితంగా అక్కడ కథలు రావాలి. ఇది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలి. దీనికి మళ్ళీ అవతల భయపడాలి. ఇప్పటికే భయపడంతులు అయిపోతున్నారు. వాళ్ళంతా సంక్రాంతి పండుగ, దీపావళి పండుగ వచ్చేసినట్టు మన 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 పథకాలు ఇచ్చి దీపావళి పండుగ, సంక్రాంతి పండుగ చేయిస్తే వీళ్ళు ఎగదొప్పి కానీ పండుగ అయినట్టంట. అంటే ఎవరికి పండుగ అవుతుంది? చంద్రబాబు నాయుడికి వాళ్ళ కార్యకర్తలకే పండుగ కాదు కదా, ప్రజల పండుగ కాదు కదా. ఇవాళ ప్రజలకి పథకాలు అందించడం పోయి
ప్రజల దగ్గర ఇంట్లో ఉన్న సొమ్మంతా కూడా లాగేసి పిండేసే కార్యక్రమం చేస్తున్నారు. అటువంటి ఉమ్మడిగా మరి ఎందుకు పోటీ కూర్చున్న కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యతగా మీ అందరి కోసమే రేపు భయపడాలి. మిమ్మల్ని చూసి మన ఇది చూసి మిమ్మల్ని బాగా కోరుతా ఉన్నాను. దీన్ని మాత్రం మనం అందరం కూడా ప్రెస్టేజ్గా తీసుకుని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఓకేనా? తణుకు పట్టణంలో ఈ నెల 4న జరిగే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు పైబోయిన సత్యనారాయణ అన్నారు. సోమవారం అత్తిలిలో ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి వెన్నుపోటు దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పైబోయిన మాట్లాడుతూ అత్తిలి మండలంలోని 18 గ్రామాల నుండి వేలాది మంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు తరలివచ్చి వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ బుద్దరాతి భరణి ప్రసాద్, ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, కోఆప్టెడ్ మెంబర్ అబీబుద్దీన్, రంభ సూరిబాబు, పోల్నాటి చంద్రరావు, కంకటాల సతీష్, గారపాటి నాగరాజు, కోరుకొల్లు వెంకట్రావు, సబ్బితి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కాన్సెప్ట్తో ఆయన నిన్న నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ చెప్పి అందరికీ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం 26 నాయకులు అందరితో కూడా ఆ మండలం నుంచి సుమారు 1000 నుంచి 1500 మంది వచ్చిరాగాలంతా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. అదేవిధంగా మన మండలం నుంచి కూడా ఇది మనలాగా మనం ఎంతమంది వచ్చినా ఏం చేసినా మనం పట్టించుకోలేదు. ఎందుకంటే నియోజకవర్గ స్థాయిలో అందరికీ కన్విట్ కలగాలి, వైఎస్ఆర్సీపీ ఈ నియోజకవర్గంలో ఇంకా బలంగా ఉంది అని చెప్పుకునే ఒక మంచి మహత్తర కార్యక్రమం. ఆ కార్యక్రమం ద్వారా మన వైఎస్ఆర్సీపీ నాయకుడికి విలువ పెరుగుతుంది తప్పితే ఈ వైఎస్ఆర్సీపీలో ఉండడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మన బలం ఏంటన్నది చూపించిన రోజు నాడు వారు కూడా వీళ్ళు ఇంకా ఉధృతంగా రేపన్న రోజు నాడు, ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల్లో బలంగా వెళ్తుంది. ఈ కార్యక్రమం మనం మంచిగా చేసినట్లయితే ఆ బలంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఇంకా బలం చేకూర్చినట్టు అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇందాక మీరు ఏదైతే గ్రామం నుంచి చెప్పారో ఆ గ్రామం నుంచి అందరూ వచ్చే విధంగా మీరందరూ కృషి చేయాలని. అత్తిలి నుండి బల్లిపాడు వెళ్లే రహదారిలో గల కొండాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా భారీ అన్న సమారాధన జరిగింది. అత్తిలి పరిసర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారు పర్యవేక్షణలో అన్నదానం ఘనంగా జరిగింది. విద్యార్థులు ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా గ్రంథాలయాన్ని సందర్శించి విజ్ఞానాన్ని పొందాలని రిటైర్డ్ టీచర్ కె వెంకట్రావు అన్నారు. అత్తిలి శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణలో భాగంగా విద్యార్థులకు భగవద్గీత శ్లోకాలపై శిక్షణ ఇచ్చారు. రిసోర్స్ పర్సన్ డి ప్రసాద్ దేశ నాయకుల చరిత్రలను తెలిపారు. గ్రంథాలయ అధికారి కృష్ణారావు, విశ్రాంత గ్రంథపాలకుడు శేషవేంద్రరావు, సి వెంకటేశ్వరరావు, ఎన్ దుర్గా ప్రసాద్, నిషిత, హర్షిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు కూలీలు ఐక్యం కావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ళ చినవీరభద్రరావు అన్నారు. ఉపాధి హామీ పర్యటనలో భాగంగా అత్తిలి మండలం స్కిన్నెరపురం గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ సమాజంలో సంపద సృష్టికర్తలు ఎవరు అడిగితే శ్రమ చేసే కూలీలని ఎవరైనా చెప్తారని, కానీ ఇటీవల ఢిల్లీలో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టికర్తలు పారిశ్రామికవేత్తలని, వారు మరింత అభివృద్ధి చెందాలని అన్నారని, ఇలాంటి మాటలు అనడం సిగ్గుచేటు అని అన్నారు.
బల్లిపాడు మదనగోపాల స్వామి కళ్యాణ మండపంలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త దిబోరా, ఆయిల్ పామ్ శాస్త్రవేత్త మనోరమ, మార్టేరు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఆనంద్ కుమార్, ప్లాంట్ బీడింగ్ శాస్త్రవేత్త వెంకటరమణారావు, బల్లిపాడు, గుమ్మంపాడు, వరిగేడు, పాలి, తిరుపతిపురం గ్రామ రైతులకు సార్వా పంట యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. పురుగు మందులను వరిపరిపై అధికంగా వాడరాదని శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ అన్నారు. వరి పంటకు అనువైన రకాలను, మార్టేరు వరి పరిశోధనా స్థానంలో గల రకాలను ప్లాంట్ బీడింగ్ శాస్త్రవేత్త వెంకటరమణారావు వివరించారు. మేలైన యాజమాన్య పద్ధతులను అనుసరించాలని కోరారు. మండల వ్యవసాయాధికారి టీకే రాజేష్, బీజేపీ అధ్యక్షుడు నాగబాబు, ఎంపీటీసీ ప్రగడ నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీ చైర్మన్ కేఎస్ జవహర్ ను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి అభినందించారు. సోమవారం విజయవాడలో ఎస్సీ కమిషన్ గా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ మంత్రి కేఎస్ జవహర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన పుష్పగుచ్చం, శాలువాతో ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు చేపట్టాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.